నీటి వినియోగంలో నిర్మాణాత్మక విధానాలు అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమైంది. వాటర్ రెగ్యులేట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వివరించారు. నీటి కొరత ఉన్న సమయంలో నీటిని సమర్థవంతంగా వాడుకునేందుకు మేనేజ్మెంట్ నైపుణ్యం ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు దేవినేని. కృష్ణా డెల్టా ఆధునీకరణలో భాగంగా విజయవాడ నగరంలోని బందర కాలువ రెగ్యులేటర్ను పునర్నిర్మాణానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉమా మీడియాతో మాట్లాడుతూ 6.5 కోట్లతో రెగ్యులేటర్ను పునర్నిర్మాణం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిర్మాణం వల్ల 5,007 క్యూసెక్లు ఇటు కేఈబీ కెనాల్కి బందర్ కెనాల్కి నీరిచ్చే అవకాశం ఉంది. థైలాండ్ ప్రాంతాలు, చిట్టచివరి ప్రాంతాలు మచిలీపట్నం కానీ, అవినిగడ్డ కానీ, మరి పామర్రు కానీ, కోడూరు కానీ, తోటలూరు కానీ ఈ ప్రాంతాల్లో చాలా నీటి ఎద్దడి ఉండి ఖరీఫ్ పంటలు కూడా లేట్ ఖరీఫ్కి వెళ్తూ ఉన్నాయి. చాలా అలసత్వం అవుతూ ఉంది, ఆలస్యం అవుతూ ఉన్నాయి. రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇమీడియట్గా దీన్ని ఈ సంవత్సరం కింద స్థాయిలో రేపు జూన్లో తొలకర పంటలకు నీళ్లు ఇచ్చే లోపల, ఖరీఫ్ లోపల గ్రౌండ్ లెవెల్లో ఆ పిల్లర్స్ నిర్మాణం అంతా కూడా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చాం. ఈ కాలువ ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అన్నారు. అదనంగా పెరిగిన ఆయకట్టుకు సరిపోయినంత సాగునీరు విడుదలకు బందర్ రెగ్యులేటర్ను 5,007 క్యూసెక్ల డిశ్చార్జి పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు. 2 నెలల్లో పూర్తి అయ్యే కాలువల ఆధునీకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.